అందరికీ నమస్తే. ఈరోజు క్లాస్లోని మనము సమాసాలకు ఆధారమైన విభక్తి ప్రత్యయాల గురించి నేర్చుకుందాం. సమాసాన్ని గుర్తుపట్టడానికి మనకి ఫస్ట్ విభక్తి ప్రత్యయాలు వచ్చి ఉండాలి. విభక్తి ప్రత్యయాలు అంటే వీటిని ప్రత్యయాలు విభక్తులు అంటారు. డుమువులు ప్రథమా విభక్తి. నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతంచేన్ తోడంతోన్ తృతీయ విభక్తి. కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమ విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి. అందున్ నన్ సప్తమి విభక్తి. ఓ ఓరి ఓయి ఊషి సంబోధన ప్రథమ విభక్తి. ఇవి మనకి తెలిసినట్టయితే ఏ సమాసం అనేది గుర్తించడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇవన్నీ ఒకసారి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. డుముములు అంటే ప్రథమ విభక్తి. కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి. వలరన్ కంటెన్ పట్టి పంచమ విభక్తి. కొరకున్ కై చతుర్థి విభక్తి. చేతంచేన్ తోడంతోన్ తృతీయ విభక్తి. ఇవన్నీ పర్ఫెక్ట్గా మనం మైండ్లో ఒక మ్యాథ్స్కి ఒక సూత్రం లాగా మనం గుర్తుంచుకున్నట్టయితే వీటిని బట్టి మనము ఏ సమాసం అనేది చెప్పడానికి అర్థమవుతుందన్నమాట. కాబట్టి ముందు క్లాస్లో సమాసాల గురించి అర్థం కావాలంటే ఫస్ట్ ఈ పట్టిక నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్లోని సమాసంలోని అసలు పూర్వపదం ఏది, దేన్ని పూర్వపదం అంటారు, పరపదం ఏది, దేన్ని పరపదం అంటారు, ఈ రెండు పదాలు కలిస్తే విగ్రహవాక్యం అంటారు. అసలు ఈ విగ్రహవాక్యం అని దేనిని అంటారు, ఈ విగ్రహవాక్యాల మధ్యలో అసలు ఈ డుమువులు అని నిన్నులను గురించి ఇవన్నీ అసలు వీటికి సంబంధం ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం.